హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. చూస్తే మీకే మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి. చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, ఇది హోమ్ రెమెడీ అన్నమాట. రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనము ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి తెల్ల వెంట్రుకలైనా సరే మనము ఈజీగా నల్లగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా యూజ్ఫుల్ టిప్ ఇది. చాలా యూజ్ అవుతుంది. చూడండి, హెయిర్ అన్నీ కూడా ఎంట్రుకలన్నీ కూడా తెల్లంగా ఉన్నాయి కదండి మా అక్కకి. ఆ ఎంట్రుకలన్నీ కూడా నేను నల్లగా అయితే ఈ ఈ విధంగా ఆయిల్ అయితే చేసుకోవడం వల్ల నల్లగా వచ్చేస్తుంది. చూడండి, మీరే లైవ్లో చూస్తున్నారు కదా, మీ కళ్ళ ముందరనే నేను చూపిస్తున్నాను. రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను ఇంట్లో ఉన్న వస్తువులతోని ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తానండి. వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను. గ్యాస్ అయితే వెలిగించుకునేసాను. అందులోకి కరివేపాకని కాస్తని దండిగానే కరివేపాకని వేసుకునేసాను. 5-6 రెబ్బలైతే వేసుకునేసాను. కరివేపాకు మంచి రెమెడీ అండి. మనకు వెంట్రుకలు పెరిగేదానికి చాలా యూజ్ అవుతుందండి. ఓకేనండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆవాలు ఉంటాయి కదండి, మెంతులు, ఆవాలు కూడా నల్ల ఆవాలు, ఎర్ర ఆవాలు ఉంటాయి. నేను నల్ల ఆవాలు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి 2 ఆవాలనైతే ఆవాలు, మెంతులు, కరివేపాకు మూడింటిని బాగా మిక్సప్ చేసుకునేసి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మంట బాగా నల్లగా మాడేంత వరకు మనం ఫ్రై చేసుకునేయాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకునేవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కరివేపాకు అనేది మనకు మంచి హెయిర్ గ్రోత్కి చాలా మంచి యూజ్ఫుల్ టిప్ అనమాట. హెయిర్ గ్రోత్కి మంచి టిప్పు, హెయిర్ బ్లాక్గా అయ్యేదానికి కూడా మనకి మంచి టిప్ అనమాట. మెంతులు కూడా మనకి చలువ చేస్తుంది. మెంతులు కూడా వేసుకోవడం వల్ల మనకి మన హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతాయి. ఇంకా ఆవాలైతే చెప్పనవసరం లేదు. ఆవాలైతే మనకి వెంట్రుకలు నల్లగా బాగా ఒత్తుగా అయ్యేదానికి మనకి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా మంచి పోషక విలువల్ని కలిగి ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా నల్లగా మాడేంత వరకు మనము బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఏ విధంగా నల్లగా అయింది కదా. ఇంకా కరివేపాకు రెబ్బలైతే ఉన్నాయి కదా, ఈ ఆకు కూడా మనకి నల్లగా అయితే వచ్చేయాలి. చాలా చాలా యూజ్ఫుల్ టిప్ అండి. ఎప్పటికైనా సరే మనము అంటే ఒక్కసారి యూజ్ చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదండి. వారానికి 2 టైమ్స్ అనేది ఈ విధంగా యూజ్ చేసి అప్లై చేసుకున్నాక జుట్టుకి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అట్లానే పెట్టేసి తలస్నానం చేసేసేయాలండి. అలా ఒక 10 టైమ్స్ చేశారనుకో మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఎలాంటి కెమికల్స్ అయితే అవసరం లేదండి. మనం బయట వెళ్ళి తీసుకొని వచ్చి ఎన్నో వేలు ఖర్చు పెట్టేసి తీసుకొని వస్తాము. అందులో ఏ కెమికల్స్ అయితే కలిపేసి ఉంటారు. హెడేక్ వస్తుంది, అది తలకైతే పట్టిస్తాం కదా, అన్నీ మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇవైతే చాలా యూజ్ఫుల్ అండి. మనకి హెల్త్ బెనిఫిట్ కూడా చాలా ఉందండి ఇందులో. ఒక్క విషయం అండి మీకు చెప్పాలనేసి అనుకుంటున్నాను. పిల్లలు కూడా ఇప్పుడు ఎలా అంటే మీరు ఎలా చెప్పాలంటే మన పిల్లలకు కూడా హెయిర్ గ్రోత్కి వాటికి ఏం చెప్పాలంటే కరివేపాకు కూడా మనం కూరలో వేస్తాం కదా, ఆ కరివేపాకు తినేటట్టుగా మనము వాళ్ళకి చెప్పాలి. కరివేపాకు చాలా హెల్త్ఫుల్ అనమాట. హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకుని పక్కన పడేస్తున్నారు. కరివేపాకు చాలా పోషక విలువలు ఉంది, పక్కన పడేస్తున్నారు. తర్వాత ఏమంటే మిగతా అదైతే తింటున్నారు. కరివేపాకు తినేటట్టుగా మనం చెప్పాలండి. కరివేపాకు మనకు ఎంత ఇదిగా మనం కూరలో వేసుకుంటామో తింటే మనకి అంత హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఒకప్పట్లో మా చిన్ననాటి కాలంలో అయితే మేము పచ్చళ్ళే ఎక్కువగా తినేవాళ్ళం. కరివేపాకు ఎక్కువ వేసేసి బాగా తినేవాళ్ళం అనమాట. ఇప్పుడేమంటే సరిగ్గా అస్సలు పిల్లలైతే అలాంటివేవి ఫుడ్ తినడం లేదు. పచ్చళ్ళు కూడా ఈ కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. అదండి చూడండి, బాగా ఏగిపోయింది కదా. చూడండి,
చల్లారిన తర్వాత నేనైతే ఈ విధంగా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా ఈ విధంగా నలిపేస్తే ఎంత నల్లంగా అయితే వచ్చేస్తుంది చూడండి. నా చెయ్యి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. వీటిని మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి. మిక్సీకి అయితే పట్టేసుకున్నామంటే మనము నల్లగా అంటే బాగా అవి ఎలాంటి గరుకు లేకుండా మెత్తగా పట్టేసుకోవాలండి. మెత్తగా పట్టేసుకుంటేనే మనకి పేస్ట్ అనేది అవుతుందండి ఈ పొడి అనేది. నేనేమంటే మిక్సీ అవైలబుల్ లేదు, ఇంట్లో పాడైపోయిందని చెప్పేసి నేనైతే చిన్న రోల్ ఉంటుంది కదండి, రోల్లో అయితే బాగా దంచేసి బాగా నూరేసుకున్నానండి. మెత్తగా నూరేసుకున్నాను నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి. నాకైతే ఇప్పుడు 32 ఇయర్స్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అక్కడక్కడ నల్ల వెంట్రుకలు అయితే వచ్చేస్తున్నాయి. యూజ్ చేశాను కాబట్టి నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇంకా మా అక్కకైతే మొత్తం తలంతా తెల్ల వెంట్రుకలు ఉన్నాయని చెప్పేసి ఇంకా అక్క కన్నా చూపిస్తే మీకు తెలుస్తుంది కదా, ఎందుకంటే వైట్ హెయిర్ కాబట్టి మీకు అర్థమవుతుందని చెప్పేసి లైవ్లోనే మీకు ముందే చూపిస్తున్నాను. నేను మీకు అప్లై చేసి మరీ చూపిస్తున్నాను కదండి, చూడండి ఒకసారి. బాగా దంచేసుకున్నానండి. మెత్తగా అయితే పేస్ట్ లాగా బాగా దంచేసి పక్కన తీసేసుకుంటున్నాను. ఇందులోకి మనము ఆవ నూనె ఉంటుంది కదండి, ఆవ నూనె యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనకి మంచి రిజల్ట్ ఆవ నూనె అనేది మనకి హెయిర్ ఎంట్రుకలు అనేది నల్లగా వచ్చేదానికి మంచి టిప్ అండి. అసలు నేనైతే ఆవ నూనె లేదని చెప్పేసి పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉందని చెప్పేసి కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కూడా యూజ్ అవుతుందండి, కానీ మంచి రిజల్ట్ రావాలంటే మనకి ఆవ నూనె అనేది మంచి రిజల్ట్ అండి. ఓకేనండి, మీరు వీలైతే ఆవ నూనె వేసుకునేదానికి ప్రయత్నం చేయండి. చూడండి, నేను కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకునేసాను. కొద్దిగా పక్కన తీసి పెట్టుకునేసి వేరే బౌల్లో. చూడండి ఎంత నల్లగా ఉందో, ఎంత ఇదిగా చూడండి ఒకసారి మీరే. హెయిర్ డ్రై లాగా బాగా పనిచేస్తుందండి. బయట వెళ్ళేసి కెమికల్స్ ఉండే వాటిని తీసుకునేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్న తెచ్చుకుంటే ఇదే మనకి బెస్ట్ నాకు తెలిసినంత వరకు. చూడండి, నేను ఇప్పుడు చూడండి అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మా అక్కకైతే హెయిర్ చూడండి ఎలా ఉన్నాయో. అప్పటికి నవ్వుతూ ఉంది ఆమె, వస్తుందో రాదో బ్లాక్గా అని చెప్పేసి నవ్వుతూ ఉంది. నేను ఎలాగైనా నీకు నేను బ్లాక్ చేసి చూపిస్తానని చెప్పేసి పెడుతున్నాను. చూడండి అన్నీ వైట్ హెయిర్ ఎలా వచ్చేసాయో చూడండి. ఆ హెయిర్కి అంతా కూడా నేను బ్లాక్ ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకునేసి మొత్తం అయితే అస్సలు పట్టేస్తున్నాను. చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఏ విధంగా వచ్చేస్తున్నాయో. అవంతా కూడా మనకు ఆ వైట్ హెయిర్ అనేది కూడా మొత్తం రిమూవ్ అయిపోయి బ్లాక్గా అయితే వచ్చేస్తుందండి. శాశ్వత పరిష్కారం అండి ఇది. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా అప్లై చేసి చూడండి. ఓకేనా అండి? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మరింత కొంతమందికి అయితే షేర్ అవుతుందండి, తెలుస్తుంది కదండి. ఓకేనండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక వీడియోలో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే హెయిర్ గ్రోత్ అయితే ఎలా లాంగ్ హెయిర్ ఫాస్ట్గా రావాలి, బ్లాక్గా బాగా రావాలి, ఒత్తుగా రావాలి, డాండ్రఫ్ అంతా లేకుండా ఎలా అనేసి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసం నేను చేసి చూపిస్తానండి. పాత నాటి కాలం నాటి పద్ధతుల ప్రకారమే మీకు నేను చూపిస్తానండి. చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి మన వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చాలా ఇంగ్రీడియంట్స్ వేసి ఆయిల్ అయితే తయారు చేశాను, చూపించాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ విధంగా పట్టించేస్తున్నాను. అప్పుడే చూడండి బ్లాక్గా వచ్చేసింది చూడండి. హెయిర్ అంతా కూడా కొద్దిగా వస్తుంది కదండి. మీరైతే ఆవ నూనె అయితే యాడ్ చేసుకోండి. ఆవ నూనె యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. బ్లాక్గా వచ్చేస్తుంది, బాగా మనకి సహజ తత్వాన్ని కలిగి ఉంటుందండి హెయిర్ అనేది. చూడండి, ఈ విధంగా పట్టించేసి హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసుకునేస్తే మనకి రిజల్ట్ అనేది కొద్దిగా కాకపోయినా కొద్దిగా రిజల్ట్ అయితే మార్పు అయితే బాగా తెలుస్తుందండి మనకి. ఓకేనా అండి? ఇంకా ఏం పట్టిస్తున్నావు, నాకైతే నమ్మకం లేదనేసి అని మా అక్క అయితే నవ్వుతూ ఉంది. నవ్వద్దు, నీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే నేను చూపిస్తాలే అని చెప్పేసి అంటున్నాను మా అక్కతో నేను. సరేలే, నాకు కానీ ఇది రిజల్ట్ కానీ బాగా వచ్చిందంటే నేను ఇలానే యూజ్ చేస్తాను అని చెప్పేసి అవంతా వాడేదానికన్నా వాడి హెడేక్ అంతా వచ్చేస్తుందని చెప్పేసి బాధపడుతూ ఉంది. అందువల్ల అని చెప్పేసి నేను ఈ రెమెడీ అయితే నేను
చేశానన్నమాట. అప్పటికి నమ్మలేదు మా అక్క అయితే మాత్రం నవ్వుకుంటా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు రిజల్ట్ ఎలా ఉందో చూడండి. మీరు ఆవ నూనె అయితే యాడ్ చేయండి, బాగా రిజల్ట్ అయితే వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్ అండి అందరికీ.